చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఫ్రమ్ ది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ద ఆర్బిటరీ కాన్స్టాంట్స్ ఏ అండ్ బి ఫ్రమ్ ది లాగ్ ఏజెడ్ -1 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏవై ప్లస్ బి. సో వాళ్ళే ఇచ్చేసారు ఆర్బిటరీ కాన్స్టాంట్స్ ఏమంట ఏబి. సో ఈ ఇచ్చిన ఈక్వేషన్లో ఏబిని ఎలిమినేట్ చేయాలి. సో ఫస్ట్ ఇచ్చింది రాసుకోండి. గివెన్ log az is -1 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏవై ఈజ్ ప్లస్ బి. ఓకేనా అండి? క్లియర్గా ఉందా? ఓకే, డన్. సో నెక్స్ట్ ఏం చేయాలండి? సో ఇక్కడ రాసుకోవాలి నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టాంట్స్. సో నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టాంట్స్ ఎన్నండి? ఇక్కడ ఏ అండ్ బి. సో 2 ఉన్నాయి. అవి ఏమిటి? ఏ అండ్ బి. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్. నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయండి? ఎక్స్ వై. సో ఇక్కడ కూడా 2. సో ఏమేంటి అండి? ఎక్స్ అండ్ వై. ఎక్స్ అండ్ వై. చూడండి, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏమిటి? ఎక్స్ అండ్ వై. సో ఇక్కడ ఏం చేయాలండి? ఇక్కడ ఓన్లీ కాన్స్టాంట్సే కాబట్టి ఈ కాన్స్టాంట్స్ నెంబర్ అనేది ఎన్నిసార్లు డిరైవబుల్ చేయాలనేది డిక్లేర్ చేయదండి. కాన్స్టాంట్స్ అన్నప్పుడు ఒక్కసారి డిఫరెన్షియేట్ అప్లై చేస్తే సరిపోతుంది పార్షియల్గా. అవి ఎన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి దాన్ని బట్టి. సో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి దేన్ని? ఇచ్చిన ఫంక్షన్. సో ఇచ్చిన ఈక్వేషన్ని 1 అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏం రాస్తున్నానంటే పార్షియల్లీ డిఫరెన్షియేట్ 1 విత్ రెస్పెక్ట్ టు దేంతో? ఫస్ట్ ఎక్స్. సో ఫస్ట్ దేంతో చేస్తున్నాను? ఎక్స్తో చేస్తున్నాను. సో అప్పుడు ఇటు సైడ్ ఏమవుతుందండి? లాగ్ ఎక్స్ అనుకోండి. లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేట్ ఏమవుతుంది? 1/az ఈజ్ -1. ఓకేనా? సో ఇన్నర్ ఫంక్షన్కి చేయాలి కదండి. సో ఇన్నర్ ఫంక్షన్ చేస్తే జెడ్కి చేస్తే ఏమైంది? ∂z/∂x ఈజ్ -1కి. 1 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ చూడండి ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్కి 1. ఇక్కడ ఎక్స్ లేదు, సో కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ కూడా ఎక్స్ అనేది లేదు, కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ 1/az ఈజ్ -1 a ఇంటూ ∂z/∂x ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఈ వాల్యూని అటు సైడ్కి తీసుకెళ్ళాలి. ఇక్కడ న్యూమరేటర్లో ఉంటే అటు సైడ్ డినామినేటర్లో 1కి ఇంటూ అవుతుంది. సో a dx ఈక్వల్ టు 1 ఇంటూ az ఈజ్ -1. ∂z/∂x ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? p రాసుకోవచ్చు. సో ఏపీ ఈక్వల్ టు az ఈజ్ -1. సో p ఈక్వల్ టు ఏమవుతుందండి? ఏ అనేది ఇటు సైడ్కి వెళ్తే దీని యొక్క డినామినేటర్గా az ఈజ్ మైనస్ డివైడెడ్ బై ఏ ఈజ్ -1/a. సో p ఈక్వల్ టు ఏమవుతుందండి? z ఈజ్ -1. సో మనకి నెక్స్ట్ ఆన్సర్లో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ 2. ఓకే, నెక్స్ట్ పార్షియల్లీ డిఫరెన్షియేట్ 1 విత్ రెస్పెక్ట్ టు వై. సో అప్పుడు ఏమవుతుందండి? 1/az ఈజ్ -1 a ఇంటూ ∂z/∂y. దిస్ ఈజ్ -0. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఫస్ట్ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ వై లేదు కాబట్టి కాన్స్టాంట్ కాబట్టి చేస్తాం. ఇక్కడ వై. సో వైకి డిఫరెన్షియేట్ అప్లై చేస్తే 1 అవుతుంది. 1 ఇంటూ ఏ అవుతుంది. సో ఇటు సైడ్ ఏ వస్తుంది. సో ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది? క్యూ ఈజ్ డివైడెడ్ బై, అంటే dz/dy ప్లేస్లో క్యూ పెట్టానండి అంతే. ఓకేనా? సో సింపుల్గా అయిపోవడానికి az ఈజ్ -1 ఈక్వల్ టు 1. ఓకేనా? సో క్యూ ఈక్వల్ టు az ఈజ్ -1. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. az కాబట్టి సో 1 ఇటు తీసుకొచ్చేద్దాం. క్యూ ప్లస్ 1 ఈక్వల్ టు az. సో జెడ్ని క్యూ ప్లస్ 1 ఈజ్ డివైడెడ్ బై z ఈక్వల్ టు ఏ. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటా. సో ఇక్కడ ఏ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఏని కామన్ తీసేలాగా తీద్దాం. సో అప్పుడు ఏమవుతుంది చూడండి. సో ఈ స్టెప్ చూడండి,
ఈ స్టెప్ నుంచి 1 ఇటు సైడ్ తీసుకొచ్చి ఏపీ ఇటు సైడ్ తీసుకొస్తే చూడండి అప్పుడు ఏమవుతుంది, 1 ఈక్వల్ టు ఏజెడ్ ఈజ్ మైనస్ ఏపీ. సో 1 ఈక్వల్ టు ఏని కామన్ తీస్తే జెడ్ మైనస్ పి. సో జెడ్ మైనస్ పీని ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుందండి, 1/z మైనస్ పి ఈక్వల్ టు ఏ. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో అప్పుడు ఇక్కడ ఏమైందండి, ఏ ఈక్వల్ టు 1/z మైనస్ పి అయింది. ఇక్కడ ఏ ఈక్వల్ టు క్యూ ప్లస్ 1/z అయింది. సో ఫ్రమ్ 2 and 3. సో ఏం రాయొచ్చు, ఫ్రమ్ 2 and 3 1/z మైనస్ పి ఈక్వల్ టు క్యూ ప్లస్ 1/z. సో దీని నుంచి చూడండి క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి, z ఈక్వల్ టు z మైనస్ పి ఇంటూ క్యూ ప్లస్ 1. సో ఏబి అనేది ఎలిమినేట్ అయిపోయినాయి. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఇదనమాట. ఓకేనా, మేక్ ఏ స్క్రీన్ షాట్ అండి. ఓకే, థ్యాంక్ యూ.